పిచ్చోడి చేతికి రాయిస్తే ఎలా ఉంటుందో అలా తయారయ్యారు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ కృష్ణం రాజు గారు. ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర నేను అనుకుంటున్నానండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. దయచేసి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి అందరికీ షేర్ చేసి ఇలాంటి కుక్కల కోసం అందరికీ తెలిసేలా చేయండి ప్లీజ్. దేవుడి పేరు చెప్పి వైరల్ అయిన ఒక పాస్టర్ లక్షల మంది ముందు ప్రార్థనలు చేసిన వ్యక్తి ఒక్కసారిగా ఫేక్ అటాక్ డ్రామా కేసులో పోలీసులకు ఎలా చిక్కిపోయాడు. సోషల్ మీడియాలో సింపతి కోసం ప్లాన్ చేశాడు. ఇలా దాడి జరిగినట్టు వాడే క్రియేట్ చేసుకుని పక్కా ప్లాన్ ద్వారా అన్ని సెట్ చేసుకుని హిందువుల మీద అభియోగం ఎందుకు వెయ్యాలి అనుకున్నాడు. అసలు పాస్టర్ అభినయ్ ఎవరు, ఎలా ఫేమస్ అయ్యాడు, మరి చివరికి ఎలా అరెస్ట్ అయ్యాడు? ఈ రోజు మనం చూడబోయేది సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయిన పాస్టర్ అభినయ్ పూర్తి కథ. వీడి కోసం మనం అంత తెలుసుకోవాల్సిన పని కూడా లేదు, కానీ తెలుసుకోవాలి. ఇలాంటి వారి కోసం మరొక 10 మందికి తెలిసేలా చేయాలి. అప్పుడే ఇలా హిందువుల మీద బురద చెల్లి ఎదగాలి అనే కుక్కలకి బుద్ధి వస్తుంది. ఇక్కడ నేను ఏ మతాన్ని ఏమీ అనడం లేదు, కేవలం హిందువుల మీద బురద చల్లాలి అని చూసే కుక్కల్ని మాత్రమే అంటున్నాను, దేవుని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక వీడియోలోనికి వెళితే ఆంధ్రప్రదేశ్లో సాధారణ కుటుంబంలో జన్మించిన అభినయ్ చిన్నప్పటి నుండి హిందువే, కానీ ఎందుకు మారిందో తెలియదు, కానీ వీడి బుద్ధి వంకరగా తిరిగింది. చిన్నప్పటి నుండి క్రిస్టియన్ ప్రార్థనల వైపు ఎక్కువగా ఆకర్షితుడయ్యాడని చెబుతూ ఉంటాడు. కొంతకాలం తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోనికి రావాలని నిర్ణయించుకున్నాడు. మొదట చిన్న చిన్న ప్రార్థన వీడియోలు పెట్టేవాడు. దేవుడు మీ జీవితాన్ని మార్చేస్తాడు, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అంటూ మాట్లాడే అతడి స్టైల్ చాలా మందికి నచ్చింది. నెమ్మదిగా యూట్యూబ్లో వ్యూస్ కూడా పెరిగాయి. అలా కొత్త కొత్త వీడియోలు చేస్తూ కొత్త కొత్త వేషాలు వేస్తూ టచ్ టచ్ అంటూ అరుస్తూ వీడియోస్ చేస్తూ వీడంతటి వాడు లేడు అన్నట్టుగా, వీడే దేవుడు అన్నట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, షార్ట్ వీడియోలు ఇలా ప్రతి ప్లాట్ఫామ్లోనూ కూడా అతడి వీడియోలు వైరల్ అవ్వడం మొదలైంది. కొద్ది రోజుల్లోనే అభినయ్కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అతడి ప్రార్థన సభలకు 100 మంది రావడం మొదలుపెట్టారు. అక్కడ జరిగే సీన్స్ సోషల్ మీడియాలో మరింత వైరల్ అయ్యాయి. ప్రార్థన చేస్తే కొంతమంది పడిపోవడం, ఏడవడం, కొంతమంది గట్టిగట్టిగా అరవడం, ఇలా వీడియోలో చూసిన చాలా మంది ఇతను నిజమైన దేవుడి సేవకుడు అని నమ్మేశారు. గొర్రెల్లా తల ఊపేశారు. అనకూడదు కానీ గొర్రె కసాయివాడిని నమ్మినట్టు చాలా మంది వీడిని, వీడి చేష్టల్ని, వీడి మాటల్ని నమ్మేసి తలాడించుకుంటూ వాడి దగ్గరకు వెళ్ళిపోయారు. కానీ సోషల్ మీడియాలో ఫేమ్ పెరిగే కొద్దీ విమర్శలు కూడా మొదలయ్యాయి. కొంతమంది యూట్యూబర్లు ఇది మొత్తం యాక్టింగ్, ముందే ప్లాన్ చేసి డ్రామాలు ఆడిస్తూ జనాన్ని మోసం చేస్తున్నాడు అంటూ చెప్పడం మొదలుపెట్టారు. అలానే వీడి మాటలు యేసు మీద అభిమానం పెరిగేలా కాకుండా కేవలం హిందువుల మీద ద్వేషం పెరిగేలా మాట్లాడేవాడు. అలాగే వీడి మాటలు మత విద్వేషాలు రేపేలా ఉన్నాయి అని వీడియోలు చేయడం ప్రారంభించారు. కొన్ని మీడియాల్లో కనిపించిన సీన్స్ పై డౌట్స్ వ్యక్తం చేశారు. అయినా కూడా అభినయ్ అభిమానులు మాత్రం ఇది దేవుడి శక్తి అని అతన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. ఒకరోజు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో పాస్టర్ అభినయ్పై కొంతమంది దాడి చేస్తున్నట్లు కనిపించింది. చుట్టూ గందరగోళం, అరుపులు, బీర్ బాటిల్స్, కత్తులు, ఇలా వీడియో చాలా డేంజర్గా కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో అతని అభిమానులు వెంటనే షాక్ అయ్యారు. పాస్టర్ గారిని చంపడానికి ప్రయత్నించారు అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. కొన్ని గంటల్లోనే ఈ వీడియోస్ అన్నిటికీ లక్షల్లో వ్యూస్ రావడం మొదలైంది. కానీ కొద్దిసేపటికి ఇంటర్నెట్లో మరో టాక్ మొదలైంది. కొంతమంది వీడియోను జూమ్ చేసి చూస్తూ ఇది నిజమైన దాడిలా కనిపించడం లేదు అంటూ వారి యొక్క అనుమానాలను వ్యక్తం చేశారు. మరికొందరైతే వైరల్ కావడానికి ప్లాన్ చేసిన డ్రామా అని నేరుగా ఆరోపించారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఎవరైతే యేసును నమ్ముతారో వారందరూ కూడా ఇది ఫేక్ వీడియో అని చాలా గట్టిగా నమ్మారు. ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవడంతో పోలీసుల దృష్టికి కూడా వెళ్ళింది. వీడియోలో కనిపించిన వ్యక్తులు ఎవరు, దాడి నిజంగానే జరిగిందా లేక ముందే ప్లాన్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించినట్టు వార్తలు వచ్చాయి. విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు వీడిలా దాడి చేయించుకోవడానికి ముఖ్య కారణం వీడు రాజకీయాల్లోకి రావాలనే ఆశ, దాని ద్వారా కోట్ల డబ్బులు కూడబెట్టాలి అనే కోరిక వీడిలో వచ్చింది. అందుకే వీడు ముందుగా పాడేరు అనే గిరిజన గ్రామాన్ని ఎన్నుకుని వాడే సోషల్ మీడియాలో సేవలు చేస్తున్నట్టు పెడుతూ వచ్చాడు. కానీ వాడిని ఎవడో దేకలేదు. దాంతో వాడే రాజకీయ టాపిక్స్ లిఫ్ట్ చేస్తూ రఘురామ కృష్ణమరాజు గారిని తిడుతూ మత విద్వేషాలు రేపేలా వాగుతూ హిందువులు అంటే నీకు మోజు అంటూ, నీకు క్రిస్టియన్ ఓటర్ల యొక్క ఓట్లు అవసరం లేదు కదా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మావారి అంటే క్రిస్టియన్ యొక్క ఓట్లు ఒక్కటి కూడా మీకు పడవు అంటూ వాగుతూ వీడియో పెట్టాడు. అంతేకాకుండా సీఎం చంద్రబాబుని కూడా యాడ్ చేసి మీరు కూడా ఇలాంటి వారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చూస్తారు అంటూ బెదిరించాడు. ఆ తర్వాత ఇంకా వైరల్ అవ్వాలని అదే గ్రామంలో ఉన్న కొంతమంది దగ్గరికి వెళ్ళి వాడిపైన దాడి చేయాలి అంటూ చెప్పి వారికి డబ్బులు ఇచ్చాడు.
అలా ఇవ్వడమే కాకుండా ఏ సమయంలో దాడి చేయాలి, ఎలా దాడి చేయాలి అంటూ ప్లానింగ్ ఇచ్చాడు. కానీ వాడు ఎంత చేసినా నమ్మడానికి ప్రజలంతా గొర్రెబిడ్డలు కాదు. కనుక అతగాడు పెట్టిన వీడియో బాగా పట్టి చూసిన హిందువులు ఇది ఒక పెద్ద యాక్టింగ్ అంటూ ఈవినింగ్ కి వీడి బండారం బయటపడుతుంది, వీడికి జైలే గతి అంటే వాడిని నమ్మే కొంతమంది గొర్రెగాళ్ళు వాడు గొప్పవాడు అంటూ వాడిని పొగుడుతూ హిందువులను తిట్టడం మొదలు పెట్టారు. అలా హిందువులు వాడి వీడియోని డీటెయిలింగ్ చేస్తూ చూపించడం మొదలు పెట్టారు. అంతే, నెక్స్ట్ వాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మీడియా ఛానల్స్ అన్ని కూడా వాడు పోయేలా ఉన్నాడు అంటూ వీడియోలు పెట్టడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఈవినింగ్ కి ఒక వీడియో చాలా వైరల్ అయింది. అదే ఒక్కసారి మీరు కూడా చూసే. ఇలా మాకు వచ్చి వాళ్ళే సేమని చెప్పాడండి, కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శనం. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంకెట్లా ఎలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 2-3 ఎత్తకండి. ఎందుకంటే చూసారు కదా, వీడినే అటాక్ చేయమని సెట్ చేసుకున్నాడు. వాడు మొత్తం ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. అలాగే వీడితో ఈ పాస్టర్ గడు చేసిన చాటింగ్స్, కాల్ రికార్డింగ్స్ అన్ని బయట పెట్టేశాడు. అంతే, ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. అలాగే వాడు పోలీసులకు లొంగిపోయాడు కూడా. అంతే, కాసేపటికి కొన్ని తెలుగు మీడియా ఛానల్స్ మరియు యూట్యూబ్ రిపోర్ట్స్ ప్రకారం పాస్టర్ అభినయ్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్న వార్తలు వైరల్ అయ్యాయి. ఫేక్ అటాక్ డ్రామా చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడనే ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయం సోషల్ మీడియాలో మరింత వైరల్ అయింది. నిన్నటి వరకు ప్రార్థనలు చేస్తూ వైరల్ అయిన వ్యక్తి ఇప్పుడు పోలీస్ కేసులతో వార్తల్లోనికి వచ్చాడు. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో 2 గ్రూపులు తయారయ్యాయి. ఒకవైపు అభినయ్ నిర్దోషి అని చెప్పేవారు, మరొక వైపు వ్యూస్ కోసం డ్రామా చేశాడు అని మండిపడేవారు. యూట్యూబ్ మొత్తం ఇదే టాపిక్తో నిండిపోయింది. సోషల్ మీడియా ఒక వ్యక్తిని రాత్రికి రాత్రి స్టార్ చేస్తుంది, కానీ అదే సోషల్ మీడియా ఒక్క వీడియోతో అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఫేమ్ కోసం, వైరల్ కోసం, సింపతి కోసం, తప్పుడు దోవలో డబ్బు సంపాదించాలని ఆశ కోసం ఇప్పుడు చాలా మంది ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. పాస్టర్ అభినయ్ కథ ఇక్కడితో ముగిసిపోయినట్టే. పాస్టర్ అభినయ్ కథలో నిజం ఎంతుందో అది పూర్తిగా అధికారిక విచారణలోనే బయటపడాలి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆరోపణలు మాత్రం ఈ కేసు దేశవ్యాప్తంగా వైరల్ చేశాయి. ఒక సాధారణ ప్రార్థన వీడియోతో మొదలైన ప్రయాణం ఒక వైరల్ అటాక్ డ్రామా వరకు వెళ్ళింది. ఇప్పుడు పాస్టర్ అభినయ్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. వీడి మైండ్ నిజంగా పాడైపోయింది. లేకపోతే ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు, ఎందుకు ఇలా వేషాలు వేస్తాడు? ఏకంగా ప్రభుత్వ అధికారులను తిడుతూ వీడియో పోస్ట్ చేశాడు. ఏకంగా వీడి మత పిచ్చి ఈరోజు మత చిచ్చు రేపేంత పని అవ్వింది. నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండడం సరికాదు. ఇలాంటి కుక్కల్ని పక్కా జైల్లోనే వేయించాలి. అప్పుడే మతాల మధ్య మంటలు పెట్టేవారు ఉండరు. ఇక్కడ నేను ఏ మతాన్ని అనడం లేదు, కేవలం ఇలాంటి మత ఉన్మాదుల కోసం మాత్రమే చెప్పడం జరిగింది. ఏ మతమైనా ఒకటే, ఎవరి మతం వారికి గొప్పది. కానీ ఇలా ఇతర మతాలను తప్పుడుగా చూపించాలి అని తప్పుడు పథకాలు వేస్తే చెప్పకూడు గతి అవుతుంది. ముఖ్యంగా హిందువుల జోలికి వస్తే కర్మ తప్పకుండా క్షణాల్లోనే అనుభవిస్తారు. దానికి ఉదాహరణగా ఇప్పటికే ఎంతో మంది హిందూ దేవుళ్ళను తిడుతూ విర్రవీగారు. వారందరూ ఇక్కడ నేలపైన లేకుండా గాల్లో కలిసిపోయారు. కనుక హిందువుల జోలికి ఎవరు రాకండి, హిందువులు ఎవరి జోలికి పోరు. ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని దయచేసి మరికొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి కుక్కల కోసం మరికొంతమందికి తెలిసేలా చేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్, జై శ్రీరామ్.